ఉండేవి. మహాత్ములైనటువంటి చక్రవర్తులు ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడు, రాముడు వంటి చక్రవర్తులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు యోగ శక్తితో కూడా తెలుసుకునేవారు. ఈ తప్పు చేసిన వాడెవడు, ఎక్కడ తప్పు జరుగుతోంది అని. ఉండేవి. మహాత్ములైనటువంటి చక్రవర్తులు ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడు, రాముడు వంటి చక్రవర్తులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు యోగ శక్తితో కూడా తెలుసుకునేవారు. ఈ తప్పు చేసిన వాడెవడు, ఎక్కడ తప్పు జరుగుతోంది అని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవ సోదరులకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పంతులు గారు చెవిలో పూలు పెడతా ఉన్నారండి రామాయణం గురించి తెలియని వాళ్ళకి. సంతోష్ గారు, రాముడికి యోగశక్తి ఉంది, తప్పు చేసిన వారిని గుర్తించగలడు, తెలుసుకోగలడు అని చెప్పారు కదా సంతోష్ గారు. రాముడు గారు తన భార్య అయినటువంటి సీతని ఎవరు ఎత్తుకుపోయారో కూడా రాముడికి తెలియదు. రావణాసుడు ఎత్తుకుపోయాడన్న విషయము హనుమంతుడు చెప్తే తప్ప తెలియలేదు. సీత జాడ తెలుసుకోవడం కోసం రాముడు పడ్డ అగచాట్లే కానీ, కార్చిన కన్నీరే కానీ రామాయణం చదివిన వాళ్ళకి తెలుసుద్ది. కాబట్టి రాముడికి యోగశక్తి ఉన్నట్ట లేనట్టండి. అలాగే రాముడు తన రాజ్యంలో అధర్మం జరుగుతుంది, శంభూకుడు వ్యక్తి సూదుడు తపస్సు చేస్తున్నాడు అనే విషయము నారదుడు చెప్తే తప్ప తెలియలేదు. మరి తన రాజ్యంలో తప్పు జరుగుతున్న విషయము రాముడికి తెలియలేదు, నారదుడు చెప్తే తప్ప. అలాగే శంభూకుడు ఎక్కడ తపస్సు చేస్తున్నాడో కూడా రాముడికి తెలియదు. కాబట్టి రాముడికి యోగశక్తి ఉందని ఎలా చెప్తారండి? ఒకసారి గ్రంథంలో చూపిస్తా చూడండి. శ్రీమద్ రామాయణము వాల్మీకి రాసినటువంటి రామాయణం అండి. ఇది గీతాప్రస అనువాదము. ఉత్తరకాండ 75వ సర్గ 10 నుండి శ్లోకాలండి. ఇక్కడ చూడండి, రాముడు శంభూకుడి గురించి వెళ్తా ఉన్నాడు నారదుడు చెప్తే. మొట్టమొదట ఆ ప్రభువు శూద్ర తపస్వి కొరకై పడమర దిశ యందు అంతటను గాలించి క్రమంగా మంచుచే కప్పబడిన ఉత్తర దిశకు చేరెను. పడమర దిశకు వెళ్ళాడు, అలాగే ఉత్తర దిశకు కూడా వెళ్ళాడు. తర్వాత కింద చూడండి, నిర్మలంగానున్న ఆ తూర్పు దిశను గమనించాను, తూర్పు దిశకు కూడా వెళ్ళాడండి. తర్వాత అంతర్ శ్రీరాముడు తన అన్వేషణను దక్షిణ దిశకు మరల్చాను అని గమనించండి. దక్షిణ దిక్కు కూడా చూశాడు. అప్పుడు దక్షిణ దిక్కులో ఇక్కడ ఆ తపస్సు చేసినటువంటి సూర్యుడిని చూశాడండి. రాముడికి యోగశక్తి ఉంటే ఈ 4 దిక్కులు తిరగాల్సిన అవసరం ఏంటండి, వెతకాల్సిన అవసరం ఏంటి? రాముడికి యోగశక్తి తెలియదు, ఎవరు తప్పు చేస్తున్నారో కూడా తెలియదు, అలాగే ఎక్కడ చేస్తున్నారో కూడా తెలియదు. అది విషయము. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, నెక్స్ట్ అది చూద్దామండి. మహాత్ములైనటువంటి చక్రవర్తులు ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడు, రాముడు వంటి చక్రవర్తులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు యోగ శక్తితో కూడా తెలుసుకునేవారు. ఈ తప్పు చేసిన వాడెవడు, ఎక్కడ తప్పు జరుగుతోంది అని. కానీ తర్వాత రోజుల్లో అవకాశం లేనప్పుడు అందుకే రాజుని విష్ణు సమానుడు అన్నారు. రాజు శిక్షిస్తే దేవుడు శిక్షించినట్టే. రాజు చేత శిక్షించబడితే ఇక నరకలోకంలో శిక్ష ఉండదు. రాజుని విష్ణు సమానుడు అన్నారు. రాజు శిక్షిస్తే దేవుడు శిక్షించినట్టే. రాజు చేత శిక్షించబడితే ఇంక నరకలోకంలో శిక్ష ఉండదు. రాజు శిక్షిస్తే దేవుడు శిక్షించినట్లే, విష్ణు సమానుడు రాజు అని చెప్పి మాట్లాడారు కదా సంతోష్ గారు. మరి ఇప్పుడు ఇదే ఉత్తరకాండ 76 సర్గ గీతాప్రస అనువాదము 8వ శ్లోకం కనుక గమనిస్తే చూడండి, సౌమ్యుడు, ఓ ప్రజ్ఞాశాలి అయిన ప్రభు, నీవు వనర్చిన ఈ కార్యము దివ్యమైనది, ఇది లోక కళ్యాణదాయకము. అందును నీవు ఇట్లు చేయుట వలన ఇతని తపస్సు భగ్నమైనది కనుక ఈ శూద్రుడు స్వర్గమునకు చేరజాలడు. జాగ్రత్త వింటున్నారు సంతోష్ గారు? ఈ శూద్రుడు స్వర్గమునకు చేరజాలడు. కావున ప్రభు ఇష్టమైన వరం కోరుకో. ఎవరైతే శూద్రుడు ఎవరైతే ఉన్నాడో అతను చంపాడు కదా, మరి రాజు చంపితేనే స్వర్గంకి వెళ్ళిపోతారు అన్నారు, విష్ణు సమానుడు అన్నారు. ఏకంగా విష్ణువే చంపాడు. ఇక్కడ విష్ణు అంశ ఏదైతే ఉన్నాడో విష్ణు అంశ అయినటువంటి రాముడు చంపాడు. అయినా సరే ఆ శంభూకుడికి స్వర్గం దక్కలేదు. మీరు చెప్పిన దాని ప్రకారం రాంగ్ అండి పంతులు గారు. రాజు చేతులు చచ్చిపోతే నరకం లేనట్టే అన్నారు కదా, ఇతను నరకం లేదు అంటున్నారు కానీ ఇతను స్వర్గంగా వెళ్ళలేదు. కాబట్టి ఈ యొక్క శంభూకుడు స్వర్గానికి వెళ్ళలేదు. రాజు చేతులు చచ్చిపోయినా సరే, సాక్షాత్ ఆ దేవుడి చేతులు చచ్చిపోయినా సరే, రామాయణ ప్రకారం రాముడు దేవుడు అని చెప్తారు. ఎందుకంటే మీరు మనిషి అంటున్నారు, అది రాంగ్. ఎందుకంటే ఆయనకి ఎన్ని బాణాలు తగిలినా, మొత్తం బాణాలను తగిలినా ఆయన చచ్చిపోలేదు. ఒక్క బాణం తగిలినటువంటి కృష్ణుడు చచ్చిపోయాడు కానీ ఎన్నో బాణాలు తగిలినటువంటి రాముడు చచ్చిపోలేదు. అది ఎలా సాధ్యం సామాన్య మానవుడికి? మా రాముడు దేవుడు అనేసావు కదా అని నన్ను అనొచ్చు. ఆయన రామాయణ ప్రకారం రాముడు దేవుడే, కానీ సామాన్య మానవుడి కన్నా హీనంగా ఆయన ప్రవర్తించాడు, మాదిరిగా జీవించలేదని నా వాదన. డిబేట్కి వస్తే చూద్దామండి.
ఇప్పుడు గమనించండి, మీరు ఏదైతే చెప్పారో రాముడు యోగశక్తి ఉంది అన్నారు. యోగశక్తి లేదండి, ఆయనకి ఎవరు తప్పు చేస్తున్నారో తెలియలేదు, నారదుడు చెప్తే తప్ప. అలా ఏ దిక్కులో ఉన్నాడో కూడా తెలియదు. తర్వాత రెండోది వచ్చేసరికి ఆయన చేతిలో చచ్చిపోయినటువంటి సూదుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా స్వర్గం దక్కలేదు. కాన్సెప్ట్ ఏంటంటే, ఎన్నో తప్పులు చేసినటువంటి శిశుపాలుడు నామస్మరణ చేశాడని ఆయనకి స్వర్గం ఇచ్చేశారు, ఎంతో మందికి ఇచ్చేశారు. కానీ ఇతను శూద్రుడు కదా, శూద్రుడికి ఎట్టి పరిస్థితుల్లో స్వర్గం లేదండి. కాబట్టి రాముడి చేతిలో చచ్చిపోయాడు కాబట్టి ఇతను స్వర్గం దక్కిందని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ దక్కలేదని గ్రంథం చెప్తోంది. ఈ అనువాదకు చెప్తాడు. కాబట్టి అనువాదం చేసినటువంటి గీతా ప్రసోళ్ళు ఘనాపాట్లే కదా. కాబట్టి ఈ ఘనాపాటి కరెక్టా, మీరు కరెక్టా, మీరు సంతోష్ ఘనాపాటి కరెక్టా, గీతా ప్రసాద్ అనువాదం చేసిన ఘనాపాటి కరెక్టా, మీ ఇద్దరు తెలుసుకోండి ముందు. ఒకవేళ మీరు వేరే అనువాదం చూపిస్తూ శంభూకుడికి స్వర్గం వచ్చింది అని చూపిస్తే, తప్పు చేసిన వాళ్ళకి స్వర్గం ఇవ్వటం ఎంతవరకు ధర్మం అనేది కూడా నేను క్వశ్చన్ చేస్తారండి. నువ్వు వెనక చూస్తే ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అన్నట్టుగా అవుద్ది మీ పరిస్థితి. మీ గ్రంథాలు అలాగే ఉన్నాయి. మరి గీతా ప్రసాద్ అనువాదం ప్రకారంగా తప్పు చేసిన వాడికి శిక్ష వేశాడు, కానీ రాముడు దేవుడి చేతులు చచ్చిపోయినా సరే అతనికి స్వర్గం దక్కలేదు మీ యొక్క వాదన ప్రకారంగా. మీరు చెప్పింది రాంగ్. ఒకవేళ మిగతా అనువాదంలో చూపించి శంభుకి స్వర్గం దక్కింది అని మీరు సంతోషంగా మీరు చూపిస్తే, తప్పు చేసిన వాడికి స్వర్గం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు జవాబు చెప్పాలి అప్పుడు. సరేనా? ఆలోచన చేసుకొని మరి గొయ్యిలో పడతారో నుయ్యిలో పడతారో మీరు తెలుసుకొని జవాబు చెప్పాలి. కాబట్టి సంతోష్ గారు, బైబిల్ని దూషించే ముందు మీ గ్రంథాల గురించి సరిగ్గా తెలుసుకోండి. రాముడికి యోగశక్తి లేదు, అలాగే ఆయన చేతిలో చచ్చిపోయినటువంటి శంభుడు స్వర్గంకి వెళ్ళలేదు. గ్రంథం ఆధారంగా నేను చెప్పాను. కాబట్టి ఈ చెవులో పూలు పెడుతున్నటువంటి వీళ్ళ మాటలు నమ్మకండి, గ్రంథాలు చదవండి. అదే విషయం మిత్రులారా, నచ్చితే కనుక వీడియో ఒక లైక్ వేయండి, లైక్ చేయండి కంపల్సరీ. లైక్ చేస్తే మనకు వీడియో ప్రమోట్ అవుతుంది, సత్యం ప్రజలకు తెలియాలి. అలాగే కామెంట్ చేసి మీకు మంచి అభిప్రాయం కూడా చెప్పండి. అందరికీ వందనాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సంతోష్ గారి మీద చాలా వీడియోలు చేయాల్సింది, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.